ఇది మా టెర్రస్. వర్షం పడితే ఆ వర్షపు నీరు ఈ తూము ద్వారా కిందకి వెళ్తుంది. తూము నుంచి ఈ పైపు ద్వారా వర్షపు నీళ్ళు కిందకి వెళ్తుంది. సో ఇది గేట్ వాల్. సో ప్రస్తుతానికి ఇది ఆఫ్లో ఉంది. సో వర్షం పడినప్పుడు మనము ఈ గేట్ వాల్ని పైకంటే వర్షపు నీరు ఆన్ అయ్యి కిందకి వెళ్తుంది. మనం పైన చూసిన ఆ పైప్ నుంచి ఆ రెయిన్ వాటర్ అంతా కిందకి వస్తుంది ఈ పైపు ద్వారా. సో ఇది వచ్చి ఫిల్టర్ అనమాట. ఆ రెయిన్ వాటర్ అంతా ఫిల్టర్ అయ్యి వేస్ట్ వాటర్ అంతా ఈ పైపు ద్వారా కిందకి వెళ్తుంది. కంప్లీట్గా ఫిల్టర్ అయిన వాటర్ అంతా ఈ పైపు ద్వారా ఇక్కడికి వెళ్తుంది. దీన్ని 5గా డివైడ్ చేశారు. ఒకటి బొగ్గు రాళ్ళు, తరువాత చిన్న సున్నపు రాళ్ళు, ఇసుక, ఇటుకరాళ్ళ పొడి, ఇటుకరాళ్ళు, తర్వాత పెద్ద సున్నపురాలు. సో ఈ 5 ప్రాసెస్ ద్వారా ఫస్ట్ వాటర్ అనేది బొగ్గులోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి, తర్వాత చిన్న సున్నపురాల్లోకి వెళ్ళి, ఇసుకలోకి వెళ్ళి, ఇటుకరాళ్ళకి వెళ్ళి, తర్వాత పెద్ద సున్నపురాలకి వెళ్ళి కంప్లీట్గా రెయిన్ వాటర్ అన్నీ ఫిల్టర్ అవుతుంది. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ద రెయిన్ వాటర్ అనేది కొంచెం అన్ప్యూరిఫైడ్గా ఉంటుందేమో అని చెప్పి కొంచెం వేస్ట్ వాటర్ అనేది వదిలేస్తాం. అందుకని ఇటుపక్క ఈ పైప్ పెట్టారు. సో ఈ గేట్ వాల్ అనేది ఓపెన్ చేసామంటే ఫస్ట్ ప్యూరిఫై అయిన వాటర్ అనేది కొంచెం లీటర్ వదిలేస్తాం అనమాట. సో ఓకే, ఇంకా కంప్లీట్గా మనకి ప్యూర్ వాటర్ వచ్చింది, మనం సేవ్ చేసుకోవాలి అనుకున్న దానికి ఇటుపక్క ఈ పైప్ పెట్టారు. సో ఇక్కడ అదంతా సేవ్ అయిన వాటర్ అనేది గేట్ వాల్ తిప్పామంటే సో కంప్లీట్గా అక్కడ వేస్ట్ వాటర్ అన్ని క్లోజ్ అయిపోయేసి ఈ పైపు ద్వారా మనకి సేవ్ అయిన వాటర్ అన్ని ట్యాంక్లోకి వెళ్తుంది. సో కంప్లీట్గా మనం ప్యూరిఫై చేసిన రెయిన్ వాటర్ అన్నిటినీ దీంతో మనం ఈ ట్యాంక్లో స్టోర్ చేసుకుంటాము. సో ప్రస్తుతానికి ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంది. సో దీన్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు సో దట్ ఎలాంటి డస్ట్ ఏది లోపలికి వెళ్ళకుండా. సో ఇన్ కేస్ మనం వాటర్ లెవెల్ ఎంత ఉంది, ఎట్లా ఏమి అని టెస్ట్ చేసుకునే దానికి ఇక్కడ ఒక పైప్ లాగా పెట్టారు. దీనికి చిన్న చిన్న రంధ్రాలు పెట్టారు వాటర్ లెవెల్ ఎంత ఉంది ఏమి అని చూసుకోవడానికి. సో ఇప్పుడు మనకు కంప్లీట్గా రెయిన్ వాటర్ అనేది ప్యూరిఫై అయ్యి ఇక్కడ స్టోర్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని తాగడానికి పైకి పంపించుకోవాలి కాబట్టి ఇంటర్నల్గా ఒక పైప్ పెట్టారు. సో అదే ఈ పైప్ ద్వారా మనకి మోటార్ వేస్తే పైన మనకి నీళ్ళు వస్తుంది. సో ఇది ఆ పైపు, ఈ మోటార్. ఇప్పుడు మనం పైకి వెళ్ళి మనకి రెడీ అయిన వాటర్ని ఎలా తీసుకుంటామో చూద్దాం. ఇప్పుడు మనం మోటార్ ఆన్ చేస్తున్నాం. సో ఆన్ చేసిందే ప్యూరిఫై అయిన వాటర్ అన్నీ ఈ ట్యాంక్లో డ్రమ్లో స్టోర్ చేసుకుని మనం తాగడానికి రెడీగా ఉండేటట్టు. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా ఎంత TDS ఉంది వాటర్ అని చెక్ చేద్దాం. మీరు చూసారంటే ఇది చెక్ చేస్తే TDS అనేది 49-50 చూపిస్తుంది. 50 చూపిస్తే దిస్ ఈజ్ ఫ్రెష్ వాటర్, అన్ని మినరల్స్తో కూడిన వాటర్, ఇది తాగితే ఒంటికి మంచిది అనేసి చెప్తారు. 50 నుంచి 150 ఉంటే. సో ఇది 150 చూపిస్తుంది.